పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆటో డ్రైవర్లు నిరసన చేపట్టారు. ఎన్నికలకు ముందు ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. మహిళలకు ఉచిత బస్సు పథకానికి తాము వ్యతిరేకం కాదని, వాహన మిత్ర ద్వారా తమకు ఇస్తామన్న 15,000 రూపాయలు తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమకు జీవనోపాధి కల్పించిన తర్వాతే ఉచిత బస్సు పథకం అమలు చేయాలంటున్న ఆటో డ్రైవర్లతో మా ప్రతినిధి నాయుడు మరిన్ని వివరాలు విశాఖ నుంచి అందిస్తారు. ఎన్నికలకు ముందు వాహనమిత్ర పథకం కింద 15,000 రూపాయలు ఇస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ₹1 కూడా అమలు చేయలేదని చెప్పి ఆటో కార్మికులంతా కూడా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రస్తుతం మనం ఈ నిరసన కార్యక్రమం దగ్గర ఉన్నాము. ప్రధానంగా వారు ఏ డిమాండ్లను గవర్నమెంట్ ముందు పెడుతున్నారనే విషయాలు అడిగి వారి మాటలను తెలుసుకుంటాం. సార్, ఎన్నికలకు ముందు మీకు ఏ హామీ ఇచ్చింది, ఇంతవరకు ఏ హామీలు నెరవేరాయి? రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఈ యువకాలంలో తిరిగేటప్పుడు లోకేష్ గారు ఆటో కార్మికులకి వెల్ఫేర్ బోర్డు మేము ఏర్పాటు చేస్తాం కేరళ మాదిరిగా అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా మీ ఆర్థిక పరిస్థితులు కూడా మేము పరీక్షించి మొత్తం మీ చర్చలు జరిపిన తర్వాత చేస్తామన్నారు. అంతేకాకుండా గత ప్రభుత్వం ఇస్తున్న 10,000 కాస్త వాహనమిత్ర రూపంగా 15,000 రూపాయలు పెంచి మీకు ఖచ్చితంగా ఆర్థికంగా ఆదుకుంటామని చెప్పడం జరిగింది. నేటికి సంవత్సరం దాటింది. అయినప్పటికీ కూడా ఆటో కార్మికులు, మోటార్ కార్మికులు చూసి ఎక్కడ అసలు మాట్లాడే పరిస్థితి అనేది లేదు. తిరిగి ఈరోజు చూసుకున్నప్పుడు సూపర్ 6లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని ప్రకటన చేశారు. మరి ఈ ప్రకటన చేయడం వల్ల ఈరోజు రవాణా సౌకర్యం చూసుకుంటే ప్రజా రవాణాలో ఆర్టీసీతో తర్వాత కీలకంగా మేము సర్వీస్ చేస్తుంది ఎవరు ఉన్నారో అది ఆటో డ్రైవర్లు. మరి అలాంటి ఆటో డ్రైవర్లకి ఈరోజు ఉచిత బస్సులు పెట్టడం వల్ల మహిళలకి, ఆటో డ్రైవర్లకు వచ్చే ఉపాధి ఖచ్చితంగా తగ్గిపోతుంది. ఉన్న ఆదాయం తగ్గిపోతుంది. ఇప్పుడున్న ఆదాయానికి పరిస్థితులకే ఫైనాన్సులు కట్టుకోలేక అనేక ఇబ్బందులు పడుతూ, ఇంటి అద్దెలు కట్టుకోలేక, పిల్లలు చదివించుకోలేక, వైద్యం చేయించుకోలేక ఇబ్బంది పడుతుంటే ఇలాంటిది వేయడం కరెక్ట్ కాదని మేము చెప్తున్నాం. ఇవ్వండి, మహిళలకు ఉచిత బస్సు ఇవ్వండి, మీ సూపర్ 6 అమలుపరచండి, ప్రజలకు అందరికీ మంచి చేయండి. కానీ దానివల్ల నష్టపోతున్న ఆటో కార్మికులు మీరు ఏం చేస్తారనే విషయాన్ని మాత్రం ఖచ్చితంగా మాకు చెప్పిన తర్వాత ఈ పథకాన్ని అమలు పరిస్తే బాగుంటుందని మేము డిమాండ్ చేస్తాం. మా బతుకునే ప్రణంగా పెట్టి మేము రోడ్డు మీదకి వచ్చి ఈరోజు ఆటో తిప్పుతున్నామంటే, మా పిల్లలు, మా భార్య పిల్లలు మేము పోషించుకోవాలంటే, మాకు న్యాయం జరగాలంటే తక్షణం మాకు ఆటో డ్రైవర్లకి న్యాయం చేసిన తర్వాత మీరు ఏదైనా పెట్టుకోండి అని మేము చెప్తున్నాం. గత ప్రభుత్వం ఏంటంటే వాహనమిత్ర ఇచ్చింది, ఏ రకమైన కండిషన్ లేవు, ఫిట్నెస్ చేయించుకోండి, ఇన్సూరెన్స్ కట్టుకోండి అని ప్రతి డ్రైవర్కి కూడా 10,000 రూపాయలు 4 సంవత్సరాల పాటు ఇచ్చింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు పెట్టి మా నడ్డి విరుస్తుంది. ఆటో డ్రైవర్లకి చాలా కష్టమైన పథకం పెట్టారు. ఈ బస్సులు, ఉచిత బస్సు సౌకర్యం, బస్సులు వేయండి, కానీ మేము వ్యతిరేకం కాదు. కానీ ఆటో డ్రైవర్లకి ఏదో రూపంలో ఆదుకుంటామన్నారు కానీ చీఫ్ మినిస్టర్ గాను కానీ ఏం చెప్పట్లేదు. అది ఇస్తాం, ఇది ఇస్తాం అంటున్నారు కానీ ఫుల్గా చెప్పట్లేదు. ఉచిత బస్సు ప్రయాణానికి తాము వ్యతిరేకం కాదని, ఆటో డ్రైవర్లుగా తమకు జీవనోపాధి కల్పించిన తర్వాతే ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేయాలని చెప్పి ఆటో డ్రైవర్లంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికలకు ముందు 15,000 వాహనమిత్ర పథకం ద్వారా అమలు చేస్తామని కూడా హామీ ఇచ్చారు. ఆ హామీని కూడా ఇప్పటి వరకు అమలు చేయలేదని, అలాగే రాయితీ మీద కూడా పెట్రోళ్లు ఆటో డ్రైవర్లకు అందించాలని, ఎన్నికలకు ముందు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నింటినీ కూడా అమలు చేయాలని చెప్పి ఆటో డ్రైవర్లంతా కోరుకుంటారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.